హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఇక్కడ అబుదాబిలో ఉన్న నిన్న రాత్రి అయితే విపరీతమైన వర్షం. నిజంగా ఎక్కడెక్కడ వాటర్ అన్నీ ఇదైపోయినాయి. ఒక ఇదిలాగా చెరువులాగా, ఒక ఇదిలాగా మడుగులు అయితే ఘోరంగానే ఫుల్ వర్షం. ఇప్పుడే మంచి ఎండనైతే వెళ్ళింది. ఇక్కడ చూడండి మీకు. ఇక్కడ చూడండి మొత్తం రోడ్డు పైన ఏ విధంగా వాటర్ ఇదైపోయినాయి. లోపలికి వెళ్ళి వాటర్ వస్తూ ఉన్నాయి. సో ఇవన్నీ ఇటు ఇది ఖర్జూర తోట ఉండేది అదే. అటు పోకుండా మొత్తం కట్టనైతే కట్టేసి ఇక్కడ నుంచి అక్కడ వరకు. ఇంకా ముందు మొత్తం ఇప్పుడే మంచిగా ఎండెళ్ళింది. మంచిగా అయితే వాతావరణం ఇప్పుడే మంచిగా ఉంది. ఇక్కడ చూడండి మొత్తం వాటర్తో ఏ విధంగా మొత్తం ఒక మడుగులాగా జమ అయిపోయింది. ఇక్కడనైతే మొత్తం నిన్న ఫుల్ వర్షం, ఇప్పుడే మంచి ఎండలే మంచిగా కొడుతుంది. కానీ వాటర్ మొత్తం ఇదే. కానీ ముందు మొత్తం రోడ్ల పైన మొత్తం ఇక్కడ నుంచి అక్కడ వరకు మొత్తం వాటరే. సో వర్షానికి చాలా ఇబ్బంది. ఇక్కడైతే దుబాయ్లో అబుదాబిలో చెప్పని అవసరం లేదు, మీరు కూడా కొన్ని వీడియోలు చూస్తుంటారు. బట్ ఇక్కడ నేను ఉండేది మొత్తం ఏరియానైతే అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఇవి మొత్తం ఖర్జూర తోటలు, అవన్నీ ఖర్జూర తోటలు. సిటీకి బయట అక్కడ అనిపించేటి అవన్నీ లోకల్ వాళ్ళ వెళ్ళాలి అటు సైడ్ అయితే. ఇక్కడ చూడండి మన వర్షానికి రోడ్ అంతా ఏ విధంగా ఇదైపోయింది మొత్తం. ఇంకా బాగుపడ్డది, ఇట్లా ఇంకా పడ్డవాటికి మొత్తం ఇదైపోతుండే. ఇక్కడనైతే మనం అక్కడికి ఇలా వచ్చేసినాం. ఇక్కడ అవన్నీ అదంతా ఏ విధంగా కోసుకుపోయింది ఇదంతా. ఇక్కడ రోడ్డు పైన ఇవన్నీ లోకల్ ఈ ఊరు వాళ్ళ ఇండ్లు, అవి లోకల్ వాళ్ళ విల్లాస్ అంతా ఇది. బట్ అటు పోయిన కొద్ది ఇప్పుడే మంచిగా క్లియర్ అయిపోయింది. సో వర్షం పడ్డప్పుడు తీసింటే బాగుంటుండే. ఇక డ్యూటీ ఆడ వీలు కాలేదు నాకైతే. చూడండి గైస్, నిన్న వర్షానికి మొత్తం ఇక్కడక్కడ రోడ్డు పైన మొత్తం మట్టి, ఎంత మంచి రోడ్ ఇదైతే మొత్తం మట్టితో కచరతో ఏ విధంగా ఇదైపోయిందో. ఇంకా చాలా ఉండే వాటర్ అన్నీ పోయినాయి. ఇక్కడ చూడండి చిన్న రౌండబుల్లో మొత్తం వాటర్ అయితే ఇదైపోయినాయి. చాలా వరకు వాటర్ పోయినాయి. కానీ ఇక్కడ ఉన్నాయి మంచి నీళ్ళు పోయినాయి. కింద అండర్ గ్రౌండ్ వాటర్ ఉంది కానీ బట్ అండర్ డ్రైనేజీ పోయిన కాడికి పోయింది. ఇంకా కొన్ని వాటర్ అయితే ఇంకా అలానే ఉన్నాయి. ఇక ఫైనల్గా చూడండి ఇది ఇటు సైడ్ అయితే మొత్తం ఏరియానైతే ఈ విధంగా అయిపోయింది నీళ్ళకైతే వర్షానికి. ఇంకా పెద్ద లోపలికి పోయిన కొద్ది బాగానే ఉన్నాయి. బట్ ఇక అందరూ లోకల్ వాళ్ళు ఉన్నారు, అందుకే తీయలేకపోయినా. ఇది లాస్ట్ ఇయర్. కానీ భారీ వర్షానికి నిజంగా ఇక్కడ చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. మొత్తం ఎక్కడిదక్కడిది వాటర్ అయితే ఇదైపోతే చాలా ఇబ్బంది అవుతుంది. ఫైనల్గానైతే ఇది నేను ఉంటున్న ఖర్జూర తోటలో వాటర్ అయితే ఏ విధంగా ఇదైపోయినాయి. మొత్తం నీళ్ళతో మొత్తం తోట మొత్తం మునిగిపోయేంత పరిస్థితి. బట్ మొత్తం వాటర్ అన్నీ ఇదైపోయినాయి చూడండి చాలా వరకు అయితే ఇక్కడ నుంచి అక్కడ వరకు. సో భారీ వర్షం పడ్డా నిన్న రాత్రి అయితే. ఇంకా రాత్రికి మొత్తం ఇదైపోయింది. జస్ట్ మీకు పెడదాని నచ్చినట్టు లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని.